అత్యవసరమైనప్పుడు ఇంటి అవసరాలకో లేదంటే పిల్లల చదువుల కోసమో తప్పనిసరి అయినప్పుడు అప్పు చేయాల్సిందే. ఒకప్పుడైతే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకునేవాళ్ళం. ఇప్పుడు పద్ధతి పూర్తిగా మారిపోయింది. డబ్బులు కావాలంటే వెంటనే గుర్తొచ్చేది వ్యక్తిగత రుణమే. ఇది తీసుకోవడం చాలా సులభం, కానీ తీర్చేటప్పుడే కొంత భారంగా అనిపిస్తుంది. అయితే వీలైనంత త్వరగా అప్పు తీర్చేయడం మనకు చాలా మంచిది. అది ఎలాగో తెలుసుకుందాం పదండి. బ్యాంకుల నుంచో ఆర్థిక సంస్థల దగ్గర పర్సనల్ లోన్ తీసుకుంటాం. దాన్ని తీర్చడానికి నెలవారీ చెల్లింపుల పద్ధతి ఈఎంఐని ఎంచుకుంటాం. ఉదాహరణకు 5 లక్షల రూపాయల రుణం తీసుకున్నాం అనుకుందాం. దానికి 12% వడ్డీ. 5 ఏళ్ల కాలంలో తీర్చేలా గడువు పెట్టుకుంటే అప్పుడు మనం చెల్లించాల్సిన ఈఎంఐ 11,222 రూపాయలు. ఇలా చెల్లిస్తూ పోతే మొత్తం అప్పు తీర్చడానికి 5 ఏళ్ల కాలం పడుతుంది. కానీ ప్రతి నెల ఇంకో 2,000 అదనంగా చెల్లించగలిగితే మనపై భారం తగ్గుతుంది. రుణం చెల్లించాల్సిన కాలం 5 ఏళ్ల నుంచి 3 సంవత్సరాల 5 నెలలకు దిగొస్తుంది. అప్పుడు వడ్డీ మొత్తం కూడా బాగా తగ్గుతుంది. ఇది అనుకున్నంత సులభమేమీ కాదు. మన నెలవారీ ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసరంగా ఒక్క రూపాయి కూడా బయటికి తీయొద్దు. అప్పుడు అదనపు రుణ చెల్లింపు అంతగా ఇబ్బంది కాకపోవచ్చు. పర్సనల్ లోన్ త్వరగా తీర్చడమే మంచిదని ఫైనాన్షియల్ అడ్వైజర్ బచ్చు అనిల్ సూచిస్తున్నారు. పర్సనల్ లోన్స్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్స్ మరియు ఎక్కువగా హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న లోన్స్ అన్నమాట. ఇలాంటి వాటిలో వాళ్ళ యూజువల్లీ మన సిబిల్ స్కోరు నెగిటివ్ ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా అన్సెక్యూర్డ్ లోన్స్ ఉంటాయో వాళ్ళ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుంది. అందుకోసమే పర్సనల్ లోన్స్ కుదిరినంత వరకు తొందరగా క్లియర్ చేయడం అనేది మంచిది. మొత్తం వరకు వెయిట్ చేయొచ్చు, బట్ మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చేయాల్సిన పని పర్సనల్ లోన్స్ తొందరగా క్లియర్ చేయడం. అర్జెంట్ అవసరం. అలాంటప్పుడు వడ్డీ ఎంత అన్నది కూడా పట్టించుకోం. ఏదో ఒక బ్యాంకు నుంచి రుణం తీసుకుంటాం, కానీ తిరిగి చెల్లించేటప్పుడు భారంగా అనిపిస్తుంది. వడ్డీ రేటు ఎక్కువగా ఉందే అని ఫీల్ అవుతాం. దీనివల్ల మనపై ఒత్తిడి పెరుగుతుంది. అలాంటప్పుడే మన బుర్రకు పని చెప్పాలి. ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఎక్కడ వడ్డీ తక్కువ ఉందో కనుక్కోవాలి. ఆ సంస్థతో మాట్లాడి ఇప్పుడున్న బ్యాంకు నుంచి అక్కడికి రుణాన్ని బదిలీ చేసుకోవాలి. తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకుకి అప్పు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈఎంఐలు, వడ్డీ ఖర్చులకు కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు 16% వడ్డీ ఉన్న రుణాన్ని 11 నుంచి 12% ఇంట్రెస్ట్ ఉన్న ఇంకో బ్యాంకుకు మార్చుకుంటే వడ్డీ తగ్గినట్లే కదా. ఏది ఫ్రీగా రాదు. మన రుణ బదిలీ కూడా అంతే. అందుకోసం కొంత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అది ఎంత ఉందో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. తక్కువ ఇంట్రెస్ట్తో లోన్ కావాలి అంటే మాత్రం ఇంకొక బ్యాంకుకు, ఇంకొక ఎన్బిఎఫ్సిస్కు అప్లై చేసుకుంటే అక్కడ నెగోషియేట్ చేసుకొని ఈ లోన్ ట్రాన్స్ఫర్ అనే అవకాశం ఉంటుంది. లోన్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కొంచెం ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది, బట్ లోన్ మీద పెద్ద అమౌంట్ అయితే లాంగర్ టర్మ్ ఉంటే తక్కువ ఇంట్రెస్ట్ రేటు వల్ల ఈ ప్రాసెసింగ్ ఫీజు కానివ్వండి, ఈ స్టాంప్ డ్యూటీ కూడా ఎక్కువగా అవ్వకపోవచ్చు. అందుకే చిన్న లోన్ అయితే చేంజ్ చేయొద్దు, పెద్ద లోన్ అయితే మాత్రం చేంజ్ చేసినా మంచిది. రుణం తీర్చడం కష్టం కాకూడదంటే ఇంకో చిన్న పద్ధతి కూడా ఫాలో కావచ్చు. ఒక్కోసారి పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి వస్తుంటాయి. మనం పనిచేస్తున్న కంపెనీ నుంచి బోనస్ రావచ్చు. ఉదాహరణకు ఆఫీసులో 50,000 రూపాయల బోనస్ వచ్చింది అనుకుందాం. ఆ డబ్బుల్ని లోన్ తీసుకున్న బ్యాంకులో జమ చేస్తే మిగిలిన కాలానికి వడ్డీ తగ్గుతుంది. కాకపోతే కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొంత మొత్తం మాత్రమే చెల్లిస్తామంటే అనుమతించకపోవచ్చు. అమౌంట్ అంతా ఒకేసారి తీర్చాలని నిబంధనలు పెడుతుంటాయి. అందుకే అప్పు తీసుకునేటప్పుడే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం మేలు. ఇంకో ప్లాన్ ఏంటంటే, ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకున్నా మంచి ధర లేక కొన్ని ఆస్తులను అలా వదిలేస్తుంటాం. అలాంటి వాటికి అనుకోకుండా మంచి బేరం తగిలిందనుకోండి, వెంటనే అమ్మేయడం మంచిది. ఒక్కసారిగా డబ్బు వచ్చింది కదా అని ఆడంబరాల కోసం వృధా చేయకుండా వ్యక్తిగత రుణం తీర్చడానికి ఉపయోగించుకుంటే అప్పుల భారం దిగొస్తుంది. రుణం తీసుకున్న తర్వాత క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తుంటే క్రెడిట్ స్కోరు పెరిగే అవకాశం ఉంది. మీ పేమెంట్ హిస్టరీ బాగున్నప్పుడు క్రెడిట్ స్కోరుపై రుణదాతతో చర్చించండి. ఇక 5 ఏళ్ల కాలానికి అప్పు తీసుకుని 2 ఏళ్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈఎంఐలు కడుతుంటే 1-2% వడ్డీ రేటు తగ్గించమని బ్యాంకును కోరవచ్చు. కొన్ని బ్యాంకులు దీనికి అంగీకరిస్తాయి. ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లిస్తే చాలు. కానీ అందుకున్న అవకాశాలు బాగా తక్కువ. వడ్డీ తగ్గించమంటే చాలా బ్యాంకులు పాజిటివ్గా స్పందించకపోవచ్చు. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా పర్సనల్ లోన్ గురించే. కార్ లోన్, హౌసింగ్ లోన్కు ఈ రూల్ అస్సలు వర్తించదు.